Feb 4th వరల్డ్ క్యాన్సర్ డే. సో క్యాన్సర్ అవేర్నెస్ కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ముఖ్యంగా కాదేది క్యాన్సర్కి అనర్హము, లేదు దీనికి వయసుతో సంబంధం. సో చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాము. సో అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సింపుల్. క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటే మనం రోజు చేసే మిస్టేక్స్. సో ఆడవాళ్ళు మీ పెదవులకు రాసుకునే లిప్స్టిక్ నుంచి మొదలు పెడితే కొంతమందికి డియోడ్రెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, స్ప్రేస్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ స్కిన్ పైన డైరెక్ట్గా మీరు అప్లై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పిల్లలకి నూడిల్స్ అని, లేకపోతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్, ఇట్లా మీరు ఇవన్నీ చిన్నప్పటి నుండి అలవాటు చేయడము. దీంతోపాటు మనకు చైనీస్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే చైనీస్ వీటికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దానిలో మోనోసోడియం గ్లూటమేట్ అనే అజినోమోటాటో వినే ఉంటారు. సో అంటే మన టేస్ట్ బర్డ్స్కి కొంచెం టేస్ట్ వచ్చేలా అజినోమోటాటోని కలుపుతూ ఉంటారు, ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. సో ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే మనకు క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా కొంతమంది ఇప్పటికి కూడా టీలు, కాఫీలు ఈ కవర్లలో క్యారీ చేసి తాగుతూ ఉంటారు. సో ఇలా మనం తీసుకునే ప్రతి ఒక్కటి ఫుడ్ అనేది ఈ జనరేషన్లో అన్నీ కూడా క్యాన్సర్ కారకాల కిందనే వస్తాయి. సో ఇప్పుడు మనం స్ప్రేస్ తీసుకుంటున్నాం, అది ఏమవుతుంది, స్కిన్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళి అది మీకు బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వీటిని క్లీన్ చేయాల్సింది ఎవరు? మీ బాడీని. సో ఈ బాడీని క్లీన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఆర్గాన్ ఉంది, దీని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు, లింఫాటిక్ సిస్టమ్ అంటాం. సో మన లింఫాటిక్ సిస్టమ్ అంటే అసలు లింఫ్ అంటే ఏంటి? లింఫ్ అంటే ఏంటంటే రోజు మన ఈ లింఫ్ ఏం చేస్తా అంటే మన బాడీలో ఉండే చెత్తను, ఈ డస్ట్ను మొత్తం కూడా క్లీన్ చేసి మన బ్లడ్లో పంపించి ప్యూరిఫికేషన్ చేస్తాం అనమాట. సో అంటే చిన్నపిల్లలు కదా, మనకు బాక్స్లో పెట్టినప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టడము, లేకపోతే ఆకులు తీసి పక్కన పెట్టడము, క్యారెట్లు తీసి పక్కన పెట్టడం, ఇలా అనవసరమైన చెత్త అంతా తీసి పక్కన పెట్టినట్టు మన బాడీలో ఉండే వేస్ట్ పార్టికల్స్ అన్నిటినీ ఈ లింఫ్ అనేది మనకు క్లీన్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో జనరల్గా మన బాడీలో బ్లడ్లో ప్యూరిఫికేషన్ జరిగే ప్రాసెస్లో ప్లాస్మా అని అంటాం. అంటే మీ బ్లడ్లో ఉండే లిక్విడ్ ఫామ్ని ప్లాస్మా అంటాం. ఈ ప్లాస్మా ఏం చేస్తుంది? మీ బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏవైనా వీటిని క్లీన్ చేస్తుంది. అండ్ మనం తీసుకున్న ఫుడ్లోంచి ఈ న్యూట్రియంట్స్ని అన్నింటినీ అబ్జార్బ్ చేస్తుంది. చెత్త చెదార అన్నింటినీ కూడా ప్యూరిఫికేషన్ చేసి మనకు రోజు ఒక 20 లీటర్ల ఈ ప్లాస్మా అనేది క్లీన్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంది బాడీలో ఆర్గాన్స్లో అన్నిటినీ ఈ వేస్ట్ పార్టికల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇందులో 17 లీటర్స్ కలెక్ట్ చేసుకుంటుంది. 20 లీటర్స్ అన్నాం కదా టోటల్గా. మీ రోజు బాడీ క్లీన్ చేసే ప్రాసెస్లో ఈ ప్లాస్మా అనేది 20 లీటర్స్ ఆఫ్ ప్లాస్మా, మనకు 17 లీటర్స్ ఆఫ్ ప్లాస్మా మాత్రమే కలెక్ట్ చేసుకొని బ్లడ్లోకి పంపిస్తూ ఉంటుంది చెత్త చెదరాన్ని, వేస్ట్ పార్టికల్స్ని. సో మరి మిగతా 3 లీటర్స్ ఏమంటారు అని అంటే ఇదే ప్లాస్మాను మనం ఏమంటున్నాం ఇప్పుడు? లింఫ్ అంటున్నాం. సో ఈ లింఫ్ అనేది ఏంటంటే లోపల ఉండే చిన్న చిన్న క్యాపిలరీస్లో కూడా వెళ్ళి వేస్ట్ పార్టికల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి సో అది మనకు పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ లింఫ్ అనేది ఏం చేస్తుందంటే మీకు చెస్ట్ పైన అప్పర్ చెస్ట్లో థొరాసిక్ డక్ట్ అండ్ లింఫాటిక్ డక్ట్ అనే 2 డక్ట్లకు తీసుకొచ్చి ఆ లింఫ్నంతా కూడా తెచ్చి పెడుతుంది. ఈ లింఫ్ ఏం చేస్తుందంటే ఈ థొరాసిక్ డక్ట్, లింఫాటిక్ డక్ట్లో ఉన్నది సబ్క్లేవియన్ వెయిన్లోకి వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా అక్కడ వదిలేస్తుంది మన చెత్త అంటే ఈ వేస్ట్ పార్టికల్స్ అన్నింటినీ. సో ఇలా మీ బాడీలో మనం తీసుకుంటున్న ఈ వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా, చెత్త చెదారాలన్నింటినీ కూడా మన బాడీ ఇలా క్లీన్ చేస్తుంది త్రూ బ్లడ్ ద్వారా. అయితే ఎప్పుడైతే లింఫాటిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మీకు క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? లింఫ్ ఆర్గాన్స్ అంటే ఏంటి? లింఫాటిక్ సిస్టంలో మీకు వచ్చే ఆర్గాన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు చిన్నప్పుడు పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ అని చెప్పేసి వస్తాయి. అంటే ఎప్పుడైతే మీకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో మీకు ముక్కు కింద 2 అడినాయిడ్స్ అని చెప్పి ఉన్నాయి, మీ గొంతులో టాన్సిల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలందరికీ మీకు దగ్గులు, జలుబులు వచ్చినప్పుడు, ఫీవర్స్ వస్తున్నప్పుడు చెక్ చేయిస్తే మీకు టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉన్నట్టుగా చెప్తారు డాక్టర్స్. సో ఇవి ఎక్కువైనప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి వెళ్ళినప్పుడు సర్జరీ చేసి తీసేయండి అని చెప్తారు. సో లింఫాటిక్ సిస్టంలో ప్రైమరీ ఆర్గాన్స్ ఏంటంటే మీ టాన్సిల్స్, అడినాయిడ్స్.
నెక్స్ట్ ఏంటి థైమస్ గ్లాండ్ అని ఉంటుంది, నెక్స్ట్ ఏంటి స్ప్లీన్ ఉంటుంది, తర్వాత బోన్ మ్యారో ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా మీకు పొట్టలో లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఇక్కడ సర్వైకల్ రీజియన్లో ఇక్కడ మెడ దగ్గర కూడా లింఫ్ నోడ్స్ ఉంటాయి, పొట్టలో కూడా అంబలికల్ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు పొట్ట నొప్పి అంటుంటారు తరచుగా. ఎందుకు అని అంటే మీకు అబ్డామిన్ స్కానింగ్ చేసి చూసినప్పుడు పొట్టలో లింఫ్ నోడ్స్ అనేవి వాపు వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు ఫుడ్ అబ్జార్ప్షన్ జరగదు, ఫుడ్ తినలేకపోతారు పిల్లలు, అండ్ తిన్నది కూడా మీ బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, కడుపులో నొప్పి అని తరచుగా అంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు లింఫ్ నోడ్స్ అనేవి వాపు వచ్చి ఉంటాయి. సో అంబలికల్ లింఫ్ నోడ్స్. అసలు లింఫ్ నోడ్స్ ఎందుకు వాపు వస్తాయి, ఎప్పుడైతే మీ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి క్లీన్ చేసే ప్రాసెస్లో లింఫ్ నోడ్స్ అనేవి స్వెల్లింగ్ వస్తాయి. ఎలాగైతే టాన్సిల్ అనే ఆర్గాను వాపు వచ్చినప్పుడు ఐటిస్ ఇన్ఫ్లమేషన్ అంటున్నాం. సో టాన్సిలైటిస్ ఎట్లా వస్తుందో అంబలికల్ లింఫ్ నోడ్స్ కూడా అలానే వాపు వస్తాయి. ఇంకా బోన్ మ్యారో కూడా ఇట్లానే, బోన్ మ్యారో కూడా వన్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్ ఆర్గాన్. ఇవన్నీ ఏంటి, అసలు ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, మీ బాడీలో ఫిల్టర్ చేస్తుంది, మీ బాడీని కంప్లీట్లీ టాక్సిన్స్ నుంచి అన్నిటి నుంచి ఫిల్టర్ చేస్తుంది ఫస్ట్ పని. సెకండ్ పని ఏంటంటే మీ ఫ్యాట్ సెల్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే న్యూట్రియంట్స్ను మనం తీసుకున్న ఫుడ్లోంచి కావాల్సిన విటమిన్స్ని న్యూట్రియంట్స్ని అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మీ లింఫాటిక్ సిస్టమ్కు ఇంకొక పెద్ద పని కూడా ఉంది, అదేంటంటే ఎప్పుడైతే మీ బాడీలోకి ఇలా టాక్సిన్స్ కానీ లేకపోతే ఈ బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ను ప్రొడ్యూస్ చేసి తెల్ల రక్త కణాల ద్వారా మీ బాడీకి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఇది మీ లింఫాటిక్ సిస్టమ్ యొక్క పని. సో ఎప్పుడైతే ఈ లింఫాటిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు, లింఫాటిక్ సిస్టమ్ ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు, అంటే ఇంకా మనం బోర్కి వచ్చేదాకా బైక్స్ వాడుతూ ఉంటాం కదా, ఇంజన్ కంప్లీట్ ఖరాబ్ అయ్యేదాకా, అట్లా మనం మన బాడీకి అడ్డమైన ఫుడ్ ఇచ్చి, షుగర్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి, కేక్స్ ఇచ్చి, పేస్ట్రీస్ ఇచ్చి, చిన్నప్పటి నుంచే పిల్లలకి అడ్డమైన చెత్త ఫుడ్ అంతా పెట్టేసి చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ తెప్పిస్తున్నాం. సో క్యాన్సర్ రావాలంటే మీరు డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రావాలంటే మీరు స్మోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా నాన్ స్మోకర్స్, నాన్ డ్రింకర్స్ కూడా చాలామందికి క్యాన్సర్స్ చూస్తున్నాం. సో ఒకవేళ క్యాన్సర్కు మనకు ఫస్ట్ టొబాకో, చూయింగ్ వీటిని కారణాలుగా చెప్తున్నాం. అవి ఉంటే ఆపండి. కాకపోతే అలా తినని వాళ్ళకు, స్మోక్ చేయని వాళ్ళకు, డ్రింక్ చేయని వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. డ్యూ టు మీ లివర్ అనేది ఫిల్టర్ చేసి వడబోసి అటు లివర్ ఖరాబ్ అయిపోతుంది, ఇటు కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది, ఇటు లింఫాటిక్ ఆర్గాన్స్ ఖరాబ్ చేస్తున్నారు. సో మొత్తం ఓవర్గా మీ పని బర్డెన్ ఇవ్వడం వల్ల మీ లింఫాటిక్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయి క్యాన్సర్స్గా మారిపోతున్నాయి. వీటికి తోడు మీ ఉండే స్ట్రెస్. ఇక చాలా మందిలో ఎక్కువ ఎప్పుడు వర్క్ బిజీ అని, డబ్బులు సంపాదించాలని, ఆఖరికి కొంతమంది పిల్లల్ని కూడా కంటలేరు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ పిల్లల్ని కనడానికి కూడా భయం అవుతుంది. ఎందుకనంటే పోషించలేమా అని. సో ఇట్లా డబ్బు మీద మోజు ఎక్కువైపోయి, లేకపోతే స్ట్రెస్ ఎక్కువైపోయి, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి, కలవడానికి కూడా టైం లేక భార్యాభర్తలు, ఇంకా వీటితోటి ఇన్ఫర్టిలిటీసు, ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు ఓవర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఎక్కువగా మీరు స్ట్రెస్ని క్యారీ చేస్తున్నప్పుడు, మీ కార్టిజాల్ మీ బాడీలో ఎక్కువగా, అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మీ బాడీ అనేది షట్ డౌన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆటోమేటికల్లీ క్యాన్సర్స్, ఇంకా సెల్స్, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, సెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అనవసరంగా. సో ఇలా